నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సీఎం చంద్రబాబుపై కేసు నమోదు చేయండి. కర్నూలు జిల్లా కౌతాలం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. అనధికారికంగా ఇంటిని సీజ్ చేశారు. బద్వేలు మున్సిపల్ అధికారులపై బాధితుల ఆగ్రహం. ఖమ్మం టు దేవరపల్లి హైవే పక్కన లింక్ రోడ్డు నిర్మించండి. తెలంగాణ రైతు సంఘం నేతల డిమాండ్. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం లింగోటం గ్రామంలో ఓ పాము హల్చల్ చేసింది. ఓ ఇంట్లోకి దూరిన పాము గాయాలతో కనిపించడంతో వెంటనే స్నేక్ క్యాచర్స్ సుమన్ కి సమాచారం అందించారు. వెంటనే అతను చేరుకుని స్నేక్ ని పట్టుకుని అచ్చంపేటలోని వెటర్నరీ డాక్టర్ హరీష్ సమక్షంలో పాముకు వైద్యం చేసి సురక్షితంగా అడవిలోకి వదిలిపెట్టారు. నా పేరు సుమన్. నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఫ్రీ టైంలో స్నేక్ రెస్క్యూ కూడా చేస్తుంటాను. అందులో భాగంగా నాకు ఈరోజు మార్నింగ్ కాల్ రావడం జరిగింది. ఇంటి యజమానులు కాల్ చేయడంతో ఎమ్మటే అక్కడికి వెళ్ళి చూడగా అది ఇండియన్ ర్యాట్ స్నేక్. దాన్ని గమనించగా దానికి ఒక చిన్న గాయమైనట్టు శరీరం మీద ఊళ్ళు కనిపించింది. దాంతో నేను డాక్టర్ హరీష్ గారిని, వెటనరీ డాక్టర్ హరీష్ గారిని సంప్రదించడం జరిగింది. సార్ ట్రీట్మెంట్ చేశారు. సార్ అవి డాక్టర్ హరీష్ అండి. మన దగ్గరికి రెస్క్యూర్ సుమన్ గారు స్నేక్ తీసుకురావడం జరిగింది. దానికి స్కిన్ మీద. గుంటూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చీలి సింగయ్య ఎస్సీ మాదికులం వ్యక్తి అని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేయాలని కర్నూలు జిల్లా కౌతాలం మండల పోలీస్ స్టేషన్ లో వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు అవతారం తాలూకా కార్యదర్శి జైపాల్ శుక్రవారం సీఏ అశోక్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంటూరు జిల్లా ఏటుకూరు గ్రామ సమీపంలో గత జూన్ 18వ తారీఖున రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన సింగయ్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో సుపరిపాలన తొలి అడుగులో భాగంగా కుల ప్రతిపాదికన తక్కువ చేసి మాట్లాడటం తగదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మృతుని గురించి మాట్లాడుతూ కుక్క మాదిరిగా తీసి పక్కన పడేసి వెళ్లిపోయారనే పదాలను వాడారని తెలిపారు. సామాజిక వర్గాన్ని కించపరిచేలాగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చీలి సింగయ్య అనే ఒక దళిత వ్యక్తి గురించి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సీఎం చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో మరి ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేసి దానిలో సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమంలో బహిరంగంగా మీడియా సమావేశంలోన మా దళిత వ్యక్తి అయినటువంటి సింగయ్యను కుక్కను ఈడ్చుకెళ్ళి బయట పారేసినారు, రోడ్డు పక్కన పడేసినారనే వాక్యాలు చేయడం జరిగింది. ఇదే వాక్యాలు మరి అగ్రకులస్తులైన వేరే వ్యక్తులపైన ఇలాంటి వాక్యాలు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి రాదు. ఇది సింగయ్య అనే వ్యక్తి కేవలం దళిత వ్యక్తి కాబట్టి దళిత వ్యక్తుల్ని అవమానపరిచి మాట్లాడినా మరి అడిగే వారు లేరనే యొక్క అహంకార పూరితమైన ధోరణిని నందు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ యొక్క మాటల్ని, ఈ యొక్క దళితుల్ని కించపరిచే విధంగా ఏ నాయకుడు మాట్లాడినా చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా దళిత సంఘాలు ఉద్యమిస్తాయని తెలియజేస్తూ మరి ఈరోజు కౌతాలం గ్రామంలో కౌతాలం పోలీస్ స్టేషన్ నందు సిఐసార్ గారికి అర్జీ రూపంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ సిద్ధవటం రోడ్లో పొలిరెడ్డి భవనాన్ని మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. అనధికారికంగా భవనాన్ని నిర్మించారని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. ఇంటికి ప్లాన్ అప్రూవల్ తో పాటు ఇంటి పన్ను మున్సిపాలిటీనే మంజూరు చేసింది. గురువారం ఇంటి పన్ను 14,000 రూపాయలు కట్టించుకుని శుక్రవారం ఇంటికి హెచ్చరిక బోర్డు అందించడం ఏంటి అని బాధితులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఇది కేవలం రాజకీయ కక్షతోనే ఇంటిని సీజ్ చేశారని బాధితులు పేర్కొంటున్నారు. బద్వేలు మండలము తెలుగు కాలనీలో ఉండే దొంకిల పన్నెందరెడ్డి మా కొడుకు వచ్చేసి బైసాని శివారెడ్డి కొడుకు అంబవరం లక్ష్మీదేవి వీళ్ళిద్దరు కలిసి గత 2011 నుంచి ఇల్లు కనెక్ట్ చేసి ఉండదు. ఏ రోజు కూడా మాకు నోటీస్ కానీ ఏ పొద్దు కూడా పని ఆపమని కానీ మాకు ఏ రోజు చెప్పలే. ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో మీకు ఇంతకుముందు నోటీస్ ఇచ్చామని నోటీసులు ఇచ్చింది అయితే మాకు ఏ రోజు కూడా వాళ్ళు ఇవ్వలే. ఈరోజు ఏదో వాళ్ళు మున్సిపాలిటీ మొత్తం స్టాఫ్ అంతా వచ్చి ఉమ్మడిగా ఈరోజు మీకు ఏదో మీరు ఇంట్లో ఉండేదానికి లేదు, మీరు ఇంటి
చేసి బయటికి పోండి అంటారు. కేవలం ఎందువల్లంటే మా ఒకే ఇంటికి కూడా మాకు కొంత టైం ఇవ్వండి సార్, ఏదైనా మాదేమైనా తప్పు ఉంటే అవతల ఎదురుగా కూడా ఇళ్ళు ఉన్నాయి కదా, ఆ ఇంటి వాళ్ళకు మోరీ లేని మాకే మోరీ ఉందా అంటే ఇది ఆల్రెడీ పట్టా ల్యాండే. మేము రెండు సెంటర్తో కనీసం మేము 15 ఏళ్ళ నుంచి ఈయనే ఇల్లు కొట్టుకుంటాం. ఫస్ట్ కింద ఉంది ఇల్లు, ఆ కింద ఇల్లు నుండి అట్ట సంసారం ఉండి ఈ మధ్య కాలంలో పైన మళ్ళీ 2 ఫ్లోర్లు వేస్తున్నాం. మళ్ళీ 2 ఫ్లోర్లు వేస్తుంటే కూడా దానికి పన్ను రసీదు, మామూలు మున్సిపల్ ప్లానింగ్ అన్నీ వాళ్ళే ఇచ్చిండ్రు. నిన్న కూడా మళ్ళీ మున్సిపాలిటీ చలానా కూడా ఒక ఇంటికి అమ్మవరం లక్ష్మీ ఇంటికి 14,000 రూపాయలు డబ్బులు కూడా కట్టించుకున్నారు, నిన్ననే కట్టించుకున్నారు. మళ్ళీ ఈరోజు వచ్చి నోటీస్ కట్టించి మీరు ఇంట్లో నుంచి బయటికి పోండి అని ఆమె డోర్ లాక్, ఆమె బయటికి పోయిన పార్టీ డోర్ లాకేసి ఒక బ్యానర్ కనిపించి మీరు ఇంట్లో ఉండడానికి లేదు, మీ ఇల్లు సీజ్ చేస్తాను ఇమీడియట్గా అంటాను. ఇది రాజకీయ కక్షంగా, కేవలం రాజకీయ కక్ష సంబంధించి తప్పగా అనుకోకట్లేదు. నేను ప్రజెంట్ ఇప్పుడు బద్వేలు మండలానికి జెడ్పీటీసీని. ఇంతకుముందు వాళ్ళ పార్టీ వచ్చిన పార్టీ నన్ను చాలా ప్రోద్బలం చేసి మీరు రాండి పార్టీలోకి, మీకు మంచి స్థానం ఉంటుంది, మీకు ఎలాంటి ఇబ్బంది పెట్టరని మేము అట్లాంటి ఒక పార్టీలో గెలిచి మళ్ళీ ఇంకో పార్టీలో పోవాలనేది మాకు ఎప్పుడు లేదని మేము వాళ్ళ ఆప్షన్లన్నీ తిరస్కరించినాం. మా తమ్ముడు కూడా గత 3 సార్ల నుంచి సర్పంచ్గా ఉన్నాడు మా పుటాపల్లి పంచాయతీకి. మా సర్పంచ్ మీ తమ్ముడు మీరు రాండి, ఎలాంటి లేదు, మీకు అన్నీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ చూసుకుంటాం అని, లేకపోతే జరగబోయే రోజులు అన్ని ఇబ్బందులు పెడతామని కూడా చెప్పిండ్రు. అవన్నీ సర్వసాధారణంగా మేము లెక్క చేయలేదు కాబట్టి 1 by 1 చేసుకుంటా ఈ విధంగా మమ్మల్ని కక్షపూరితంగా చేస్తున్నారు. సరే, అన్నిటికీ ప్రభుత్వం అనేది ఒకటి ఉంటుంది, న్యాయం అనేది ఒకటి ఉంటుంది. ఇది ఒకటే కాదు కదా, బద్వేలు మొత్తం ఇన్ని చూసుకోండి. మేమేమన్నా ఇరుట్టమని నా పొద్దు 2011 నుంచి ఈరోజు 16 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలకి ఏ రోజు కూడా వాళ్ళకి కానలేదా ఇది ఇరుట్టమని? ఆ రోజు పన్ను కట్టించుకునేటప్పుడు తెలీదా వాళ్ళకు? ప్లాన్ అప్రూవల్ ఇచ్చినప్పుడు తెలీదా? ఇంత మేము బిజినెస్ చేస్తానేపోతే ఏ రోజు కూడా మీరు తప్పు అని మాట్లాడేదానికి వాళ్ళకి లేదా? మేము ఈరోజు తీరా ఇంట్లో చేరి ఈ విధంగా మేము 3 ఇళ్ళు క్లోజ్ చేసుకొని నిదానంగా చేద్దామని ఇండ్లు ఖాళీ చేసి వచ్చిన పాటే నోటీసు కరిపించడం ఎంతవరకు సమంజసము? ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు పిల్లోళ్ళు ఉంటే వాళ్ళు ఉండబట్టి మేము మీ ఇంటికి ఒకటేసారి నోటీస్ ఇచ్చామని పోలీస్ ఎస్కార్టు, మున్సిపాలిటీ రెవెన్యూ ఒక ఇంటి కోసం కనీసం మున్సిపాలిటీ స్టాఫ్ మొత్తం రావాలి. ఇది ఎంతవరకు అన్యాయం? పక్కనే ఆ వంక ఉంది, ఆ వంక పక్కన ఇప్పుడే కల్వర్ట్ చేసి కడతారు. అది వాళ్ళ కానరాలేదా? మేము ఇంట్లో జరిగే సంసారం ఉండేదే మాకు కనవచ్చే పక్కన అవతల వంక ఉంది కదా. ఇట్లాంటి వంకలు చూడకుండా మా ఇంటికి ఆడికే రావడం అనేది ఎంతవరకు? వాళ్ళు ఇచ్చిన పన్ను రసీదే, వాళ్ళు ఇచ్చిన ప్లాన్ అప్రూవలే. మున్సిపాలిటీకి సంబంధించి ఏదైనా మీకు ఏదైనా ఫార్మాలిటీ ఉంటే చెప్పండి సార్, మేము ఏదైనా కట్టుకోవాలనుకుంటే కట్టుకుంటాం సార్ అంటే దానికి ఏది స్థితిగతి చెప్పకుండా కేవలం నేను ఒక ప్రజాప్రతినిధి, ఒక జెడ్పీటీసీగా ఉన్నాను, ఎంతవరకు ఇబ్బంది పెట్టాలనేది తప్పక ఇంకోటి ఇది కరెక్ట్ కాదు. సరే, అన్నిటికీ దేవుడు అనేవాడు, ఎంతవరకైనా చట్ట ప్రకారం ఎదుర్కొంటామని మిమ్మల్ని అందరినీ ఆశిస్తాం. ఎవరికమ్మా చేసింది? అమ్మా ఈ శాశ్వతం కాదు, చాలా టైం ఉంది మనకు కూడా. ఈ రోజు మాకు ఆ ఇల్లు కూడా ఏమి కాదు, మా గతంలో 70 ఏళ్ళకు పోయింది అనుకున్నాం. మాట కూడా కరెక్ట్గా ఉండాలి. మాకేదైనా ఫోన్ చేసి కానీ మీరు నోట్ మనిషికి ఒకటి ఇన్ఫార్మ్ చేయాలి కదా, ఇష్టమైన చేసుకుంటా పోయేదనా? ఫోన్ చేసి ఏ నెంబర్ చూపి, ఫస్ట్ నువ్వు నెంబరు ఎవరు చేస్తావు చూపి. ఎవరికి నా చేస్తాను నువ్వు ఫస్ట్ నువ్వు నా చేస్తాను ఫస్ట్ నాకంటాను మళ్ళీ ఇవ్వాలి కదా. మొత్తం ఈ లైన్ మొత్తం అన్నా నువ్వు చెప్పాలి కదా, నువ్వు చెప్పాలి కదా. నిన్న కూడా మాట్లాడిపోయినా, నిన్న కూడా ఏం చెప్పినావు? ఏం మేము ఇచ్చిన పార్టీ ఇప్పుడేం జరగదన్నా, ఇప్పుడు అది కూడా చెప్పినా లేదా? నేను ఇప్పుడే ఇదో నోటీసు పరువు మీద మళ్ళీ మాట్లాడి ఏం లాభం? ఇల్లు పగలిగినా ఒకటే, నోటీస్ కనిపించినా ఒకటే కదా. ఏమైతుంది ఇప్పుడు? అవతల ఎదురు అది వంక, అది వంక కదా, అది వంక కారాలేదా? కళ్ళు లేవా మనకు? అధికారులకు ఎవరు కళ్ళు లేవా? అది వంక మీద నిన్ననే స్లాబ్ వేసింది కదా, అది వంక మొత్తం క్లోజ్ చేసి ఎంతవరకు ఆడుకుని దీంట్లో ఏమైనా వంక ఏమైనా ఉంటే కొంత కనీసం 10 ఆట చేసి వంక పోయి వంక పొరం పోకుంటారు. వంక పొరం పోకుండా ఈరోజు ఇప్పిపోతా మీరే మొత్తం మీరే కదా సర్వీస్ చేయండి. ఏడొచ్చుగా వంక వంకుంటే నేను ఇరిగేషన్ ఈ కడప బద్వేల్ పబ్లిక్ స్కూల్ నుంచి 2 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాను.
ఒకదానికి అతికేసాం తమాషానా? ఏమి ఈ రోజు కాదు. కమిషన్ CDMAకి వెళ్తాం, గుంటూరుకి వెళ్తాం. ఇప్పుడు చేస్తే అందరికి న్యాయం ఉండాలి కదా. నాకేం వీళ్ళేం సంబంధం లేదు. అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి ఒకటి, వీళ్ళకి ఒకటి. సార్ అధికారులు మామూలుగా పలానోడు చేసినారు, కలెక్టర్ పెడతారు వార్నింగ్. వాళ్ళు ఎవరు పేపర్ ఫస్ట్ పేపర్ ఇచ్చి చెప్పాలా అది మా పద్ధతని మీకు ఇష్టప్రకారం చేసి సార్ సార్ అంత పెద్ద స్కూల్ మెయిన్లో పర్మిషన్ లేకుండా కడుతుంటే వీటికి వచ్చేసి అతికిస్తున్నారు. పేపర్ ఇచ్చేయాలని ఇష్టప్రకారం జాబులు చేస్తానంటే యాక్టీనా దానికి ఒక రూల్ ఉంటుంది కదా సార్ మీకు. ఖమ్మం టు దేవరపల్లి వెళ్లే గ్రీన్ ఫీల్డ్ హైవే పక్కన రైతుల పంట పొలాలకు వాడుకునేందుకు సర్వీస్ లింక్ రోడ్డు నిర్మించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా వైరా మండలం గండగలపాడు గ్రామం సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ హైవే పక్కన రైతుల పంట పొలాలకు వెళ్లేందుకు లింక్ రోడ్డు ఏర్పాటు చేయాలని రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బొంతు రాంబాబు మాట్లాడుతూ గ్రీన్ ఫీల్డ్ హైవే పక్కన ఉన్న లింక్ రోడ్లను రైతుల అవసరాలకు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రీన్ ఫీల్డ్ హైవే రహదారికి కోట్లాది రూపాయల విలువైనటువంటి భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతుల భూములను లాక్కున్నారని విమర్శించారు. రహదారి పూర్తయిన తర్వాత పక్కన ఉన్న సర్వీస్ లింక్ రోడ్లను రైతులు వెళ్లేందుకు అవకాశం లేకుండా గోడలు కట్టేందుకు సిద్ధం చేస్తున్నారని, వాటిని వెంటనే నిలిపివేసి రహదారులు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. నా పేరు చిత్తారు మురళి, మాది గండాలపాడు గ్రామం అండి. ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే NH 34/900లో భాగమైన మా గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు పక్కన మా ఒక 2 ఎకరాల పొలం ఉంది. దీంట్లో 1/2 ఎకరానికి పెచ్చు గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు పోయింది. దీంట్లోనే నక్ష కాలువ ఉంది. ఈ కాలువ తీసేశారు. కనీసం శని పోవడానికి కూడా ఆ దారులు కూడా లేకుండా బుర్రల గిన్నెలు మొత్తం తీసేసి వదిలేశారు. కావున మాకు తక్షణం ఆ నక్షాల్లో ఉన్న కాలువల్ని ఈ రోడ్డు ఎప్పటి కాలువలు ఇచ్చి పంట పొలాలకు పోవడానికి దారులు ఇవ్వాలి. మా ఈ ₹1 వాల్యూ చేసే పొలాల్ని కేవలం 27-28 లక్షలు ఇచ్చి చేతులేసి దులుపుకున్నారు. మాకు ఇప్పుడు ఏంది అంటే మా చేతుల్లో కూడా ఏం లేదు. మీరు ఏదన్నా దివ్య మేడం గారిని పర్మిషన్ తీసుకొని ఇస్తే మేము ఏదైనా చేస్తాం, లేకపోతే లేదంటారు. మేము ఆడికి వెళ్తేనే దివ్య మేడం గారు వస్తా అంటారు. ఎప్పుడు వచ్చారో కూడా మాకు తెలియదు. ఏమండి, దీన్ని మా రైతులందరూ బాధ చేసుకొని మాకు ఈ రహదారులను కానీ నీళ్లు కానీ ఇళ్ళేటట్టు సహకరించవలసిందిగా కోరుచున్నాం. మాది గ్రీన్ ఫీల్డ్ హైవే పక్కన ఎకరం బాతిక పొలంలో 2 ముక్కలైంది. అటుపక్క ఒక 25, ఇటు ఒక పక్క 25 మిగిలింది. దానికి ఇప్పుడు చేలోకి పోవడానికి రహదారి కానీ నీళ్లు కానీ లేవు. ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు అయిపోయి పూర్తయిన తర్వాత రోడ్డు మొత్తం రహదారులు మూసేస్తామని చెబుతున్నారు. ఇప్పుడు ఆ చేను బీడు పడింది. చేలోకి పోవడానికి రహదారి లేదు, నీళ్లు లేవు. దయచేసి దానికి సర్వీస్ రోడ్లు అన్ని నీళ్లు పోవడానికి ఇవ్వాల్సిందిగా అధికారులను కోరుతున్నాము. అధికారులు కోరితే మాదేం లేదు, పైన అధికారులు చేస్తున్నారు, వాళ్ళు చెప్పినట్టు మేము చేస్తాను, మాకే సంబంధం లేదు, మేము మూసేస్తాం, మీరు రావడానికి వీలు లేదని ఇప్పుడు చెప్తున్నారు. అప్పుడేమో పొలాలు పోకముందేమో అన్నీ ఉంటాయి, అన్ని సౌకర్యాలు ఉంటాయి, మీకు మీ ఊరు డెవలప్ అయిద్దని అప్పుడు మాయ మాటలు చెప్పి మా దగ్గర పొలాలు తీసుకొని ఇప్పుడేమో రహదారులు లేకుండా మూసేస్తున్నారు. అక్కడ మూసేస్తున్నారు. నీళ్లు రానియట్లేదు, చాలాలో మనుషుల్ని పోనీయట్లేదు. కాబట్టి సర్వీస్ రోడ్లు వెంటనే ఇవ్వాలి. చేలోకి మేము ఎట్లా పోవాలి, మా చేల పరిస్థితి ఏంటి, దయచేసి పై అధికారులు పట్టించుకొని సర్వీస్ రోడ్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఖమ్మం దేవరపల్లి నిర్మాణం అవుతున్నటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే రైతులకి సర్వీస్ రోడ్లు లేకపోవడం మూలంగా చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ప్రధానంగా వైరా మండలం, వైరా మున్సిపాలిటీ పరిధిలో గండగలపాడులో రైతులు ఎకరం ₹1 విలువయ్యే భూమిని గ్రీన్ ఫీల్డ్ హైవేకి 24 లక్షలు 25 లక్షల రూపాయలకు దారాదత్తం చేశారు. ఒక రైతుకి 5 ఎకరాలు ఉంటే రోడ్డు 1 ఎకరం పోయింది. ఆ ఉన్న మిగతా 4 ఎకరాలు 2 వైపులు విడబడి రోడ్డు మధ్యలో నుంచి ఉంది కాబట్టి 2 భాగాలుగా సాగు భూమి విడిపోయింది. ఒకవైపు దారి ఉంది. ఆ 2 ఎకరాలకి ఆడికి పోవాలంటే గండగలపాడు ముసలమడుగు రోడ్డు అండర్ బ్రిడ్జి కాడికి వచ్చాక గ్రీన్ ఫీల్డ్ హైవే వాళ్ళు మీకు సర్వీస్ రోడ్లో ఈ పొలంలోకి పోవద్దు అంటున్నారు. దీనికి ఆనుకొని ఉన్నా పోవద్దు అంటున్నారు. అంటే ఇప్పుడు లక్ష్మీపురం బ్రిడ్జి అండర్ పాస్ దగ్గర పోయి అక్కడ నుంచి లక్ష్మీపురం ఊళ్ళోకి పోయి అక్కడ నుంచి వచ్చి మరి ఎటు నుంచి ఈ రైతు ఈ పొలంలోకి పోవాలనేది అర్థం కానటువంటి పని. అంటే 5-6 కిలోమీటర్ల పరిధి తిరిగి వచ్చినా ఆయనకు దారి లేదు. దారి కొనుక్కోవాలంటే 2-3 రైతుల దగ్గర పొలం కొనాలంటే వాళ్ళ ఎకరం ₹1 కోటి పైన ఉంది. అంటే 4 కుంటలో జాగ కొనాలంటే
ఆయన ఒక 10-15 లక్షల రూపాయలు పెడితే మాత్రమే రోడ్డు వెంబడి ఒక బిట్టు దాటి ఇంకో బిట్టులోకి దారి వస్తుంది. అంటే పొలం ఇచ్చి ₹1 కోటి పొలం గవర్నమెంట్కి 25 లక్షలకి ఇచ్చి దారులన్నీ కోల్పోయి పంట పొలాల కాలువలన్నీ కోల్పోయి రైతులు సాగు చేసుకోలేక వాటిని బీడు పెట్టే పరిస్థితి రాబోతా ఉంది. అందుకనే ప్రభుత్వం నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కూడా ఆలోచించి గ్రీన్ ఫీల్డ్ పక్కన ఉన్నటువంటి మిగతా భూమి ఏదైతే ఉందో అది సర్వీస్ రోడ్డు కిందగా మారిస్తే రైతులు పంట పొలాలకు పోయి రావడానికి ఈజీగా ఉంటుంది తప్ప అట్లా కాకుండా వాటికి గోళ్ల కడతాం, ఫెన్సింగ్ వేసేస్తాం, ఎవరిని ఎంటర్ కానివ్వని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ సైట్ ఇంజనీర్లు అందరూ కూడా రైతులకి గోడలు కట్టేస్తాం, మిమ్మల్ని ఎలనీయమని చెప్పి ఇప్పటికే ఆటంకపరిచే పరిస్థితి వస్తా ఉంది. రేపు ఆగస్టు 15వ తారీఖు నాటికి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రారంభిస్తున్నాం అంటున్నారు. ఈ లోపల ఈ అన్నిటికీ ఫెన్సింగ్లు వేసేస్తే రైతులు చాలా ఇబ్బంది పడతారు. రైతులు ఒక రైతే కాదు, ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఖమ్మం దగ్గర ఏదైతే తల్లంపాడు దగ్గర ప్రారంభమైందో అది దేవరపల్లి పోయిందా కూడా కొన్ని వేల మంది రైతులు కొన్ని వేల ఎకరాలు బీడుపడే అవకాశం ఉంటుంది దారులు లేక. కాబట్టి వ్యవసాయం సంక్షోభంలోకి పోతే పంట పండకపోతే ఆహార కొరత కూడా ఏర్పడింది. ఇది ఆ వ్యక్తిగత రైతుదే కాదు మొత్తం వ్యవస్థనే కుంటుపరిచే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా సర్వీస్ రోడ్లు ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ గండగలపాడు దగ్గర ఉన్నటువంటి రెండు వైపులు అటు సోమవారం వైపు కానీ ఇటు లక్ష్మీపురం సిరిపురం వైపు పోయే ఈ నేషనల్ హైవేకి రెండు వైపులు ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో దాన్ని సర్వీస్ రోడ్లుగా మార్చి రైతులు పంట పొలాలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రైతు అధికారులు జిల్లా కలెక్టర్ గారు పీడీ ఎవరైతే దివ్య మేడం ఉన్నారో స్పందించకపోతే మీరు కనుక ఇక్కడ వచ్చి ఈ భారీ కట్టే దానికోసం కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం. రైతులను ఎప్పటికే మీరు ఈ నేషనల్ హైవే అథారిటీ భూ సేకరణప్పుడే కలెక్టర్ గారు, అదనపు కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు పోలీసులను పెట్టి ఇళ్లలో పెట్టి ఇంటి ముందు పోలీసులు కాపలా పెట్టి ఇక్కడ సర్వే చేసి పనులు ప్రారంభించారు. అంటే ఒక ప్రజాస్వామ్య దేశంలో తమకు వచ్చే ఇబ్బందులు కూడా గొంతెత్తి చెప్పుకోలేనటువంటి స్థితికి రైతులు నెట్టి నిర్బంధంలో పెట్టి పోలీసు సంఖ్యల మధ్య ఆటంకాల నిర్బంధం మధ్య ఈ భూసేకరణ చేసి రోడ్లు నిర్మించారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం వినగడప తోటమూల మధ్య ఉన్న కట్లేరు వాగుపై హై లెవెల్ బ్రిడ్జ్ వంతెన కొట్టుకుపోవడంతో వర్షాకాలంలో కట్లేరు వాగు పొంగినప్పుడు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. గత సంవత్సరం వచ్చిన వరదలకు బ్రిడ్జ్ పూర్తిగా కొట్టుకుపోయింది. వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. సీఎం చంద్రబాబుపై కేసు నమోదు చేయండి. కర్నూలు జిల్లా కౌతాలం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. అనధికారికంగా ఇంటిని సీజ్ చేశారు. బద్వేలు మున్సిపల్ అధికారులపై బాధితుల ఆగ్రహం. ఖమ్మం టు దేవరపల్లి హైవే పక్కన లింక్ రోడ్డు నిర్మించండి. తెలంగాణ రైతు సంఘం నేతల డిమాండ్. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.